పథకాలకు సంబంధించి చంద్రబాబు ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చేశారు. క్యాబినెట్‌లో భేటీ తర్వాత క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకుంటే, మంత్రుల కోరిక మేరకు ఎందుకంటే సూపర్ 6 హామీల విషయంలో ప్రజల్లోకెళ్ళినప్పుడు అవే ప్రశ్నలు ఎదురవుతాయి మంత్రులకి. ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలీదు. ఒక పక్క ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ దీని మీద కొన్ని ఉద్యమాలు కూడా చేపడుతుంది. ఈ పథకాలు అమలు చేయలేనంత సేపు ప్రతిపక్షానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతది. అయితే దీనికి సంబంధించే అంటే అమలు చేసే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు అంటూ తేల్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ప్రధానంగా 3 పథకాలకు సంబంధించి మాత్రమే ఒక క్లారిటీ వచ్చింది. అది కూడా. ఆ 3 పథకాలు ఏంటి అంటే ఒకటి తల్లికి వందనం, అలాగే ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ. ఈ 3 అంశాల్లో కూడా ఉచిత బస్సు అయితే ఉంటుంది. కానీ ఇప్పట్లో ఉండదు. అలాగే అన్నదాత సుఖీభవ ఖచ్చితంగా ఇస్తారు. అది కేంద్రం ఇచ్చే నిధులు కలుపుకొని ఇస్తారు. ఇప్పటికే 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించేసింది. అంటే ఇంకొక 10,000 వేసుకుంటే సరిపోద్ది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది మోసం అనుకుంటారో, మాట తప్పారనుకుంటారో, మడం తిప్పారనుకుంటారో రైతుల ఇష్టం ఇంకా. రైతులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికలకు తర్వాత అవి నెరవేర్చేసరికి ఖచ్చితంగా మాటలు మారుతూ ఉంటాయి. చేతులు తిప్పుతూ ఉంటారు, మడం తిప్పుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. అలాగే తల్లికి వందనం, అమ్మఒడి ప్లేస్లో వచ్చే తల్లికి వందనం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత జూన్ నుంచి అమలు చేస్తారు. అంటే ఒక విద్యా సంవత్సరం ఎగిరిపోయినట్టే. 5 ఏళ్లలో ఇక 4 ఏళ్ళు మాత్రమే అమలు చేస్తారు అనేది, అది కూడా విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15,000 ఇచ్చినా టాయిలెట్స్కి సంబంధించి 2,000 కట్ చేసేవారు. మేము కట్ చేయకుండా పూర్తిగా ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి మాత్రమే ఇస్తారా, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళకి కూడా ఇస్తారా, ఇంట్లో అందరికీ ఇస్తారా ఏంటి, ఆ విధి విధానాలు అయితే ఇప్పుడు ఖరారు చేయబోతున్నారు. అది అయిన తర్వాత ఆ పథకంలో లోటుపాట్లు ఏంటి, లొసుగులు ఏంటి అనేది బయటపడతాయి. ఏది ఏమైనా ఈ 3 పథకాల విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ప్రజలు ఏం చేస్తారు ఎదురు చూస్తాం తప్ప చేసేది ఏముండదు. ప్రతిపక్షాలు యాజిటేషన్ అయితే మాత్రం చేస్తాయి.